మార్నింగ్ ఆల్. మనం ప్రీవియస్ క్లాస్లో థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అందులో థెర్మోడైనమిక్స్ సంబంధించినటువంటి రెండు లాస్ని మనం ప్రూవ్ చేసాం. అందులో ఫస్ట్ లా ఏంటి? డో టీ బై డో వి ఎట్ డో టీ బై డో వి డో పీ బై డో ఎస్ ఎట్ కాన్స్టెంట్ ఎంట్రోపీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఇది ఫస్ట్ థెర్మోడైనమిక్స్ లో. దాన్ని మనం ఫస్ట్ మాక్స్వెల్ ఈక్వేషన్ అని చెప్పేసి ప్రూవ్ చేసాం. దాని తర్వాత రెండోది డో పీ బై డో టీ ఈక్వల్ టు డో ఎస్ బై డో వి ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అని చెప్పి ప్రూవ్ చేసాం. ఇది మైనస్ వాల్యూ, అది మైనస్ ఫస్ట్ ఈక్వేషన్. ఇది మనం ప్రీవియస్గా మనం మాక్స్వెల్ ఫస్ట్ లా సెకండ్ లా కూడా మనం ప్రూవ్ చేసాం. ఇంకా ఈ రోజు మన టార్గెట్ ఏంటంటే మాక్స్వెల్కి సంబంధించినటువంటి థర్డ్ లాని ఫోర్త్ లాని ప్రూవ్ చేయడం. దానికోసం ఏంటంటే ఇందులో మనకి మూడవ ఫంక్షన్ ఏంటి? మనకి ఎంథాల్పీ. మనం ఇప్పుడు మూడో ఫంక్షన్ ఎంథాల్పీని తీసుకుని నేను ప్రూవ్ చేస్తున్నాను, చూద్దాం. ఓకే, ఎంథాల్పీ. మరి ఎంథాల్పీని ప్రూవ్ చేయాలనంటే నేను ఏం తీసుకుంటున్నానంటే యాజ్ ఇట్ ఈస్ మనం ఇనీషియల్గా తీసుకున్న థెర్మోడైనమిక్స్ ఫస్ట్ లా నుండే నేను తీసుకున్నాను. ఇదైతే మనం ఇక్కడి నుంచి ప్రూవ్ చేయగల, నేను ఎక్కడి నుంచి చేయాలో చెప్తాను, అది రాస్తే సరిపోతుంది. డిక్యూ ఈక్వల్ టు ఏం చెప్తాం? డియూ ప్లస్ టీడబ్ల్యూ, థెర్మోడైనమిక్స్ ఫస్ట్ లా. మరి దీని నుండి మనం ఏం రాయొచ్చు? డిక్యూ ఈక్వల్ టు, డిక్యూ అంటే ఆల్రెడీ మీకు థెర్మోడైనమిక్స్ సెకండ్ లా నుండి టీడీఎస్ అని తెలుసు కదా, టీడీఎస్. అలాగే డియూ, డియూని అలా ఉంచేయండి, డియూ ప్లస్ ఇది పీడీవీ కింద రాయొచ్చు కదా, ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్. ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్, కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర మనం మాట్లాడినప్పుడు టీడీఎస్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు? డియూ ప్లస్ డెరివేషన్ ఆఫ్ పీవీ కింద రాయొచ్చు కదా. ఎందుకంటే ప్రెజర్ అనేది కాన్స్టెంట్ అంటున్నాను కాబట్టి ఈ ప్రెజర్ లోపలికి పట్టుకెళ్ళాలి. మరి ఈ రెండింటి నుండి కనుక డిఫరెన్షియేషన్ కనుక కామన్ తీసేస్తే అది ఏమవుతుందమ్మా? యూ ప్లస్ పీవీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ యూ ప్లస్ పీవీ ఏదైతే ఉందో ఆ యూ ప్లస్ పీవీనే మనం ఏమంటాం అంటే ఎంథాల్పీ అంటాం. అంటే ఎంథాల్పీ హెచ్ ఈక్వల్ టు ఇంటర్ ఫార్ములా యూ ప్లస్ పీవీ. ఓకే, ఇది ఈ ఫంక్షన్ వచ్చేసి మనం ఎంథాల్పీ ఫంక్షన్ అని చెప్తాం. అయితే ఇదంతా కూడా మనం ప్రూవ్ చేయలేదు, జస్ట్ మీకు తెలుస్తుందని చెప్పేసి ఎలా వచ్చిందని డౌట్ వస్తుందని చెప్పేసి చెప్పానంతే. ఇక్కడ మీరు దీన్ని ఎలా రాస్తారంటే డైరెక్ట్ హెచ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవీ అని చెప్పి తీసుకోండి, ఇక్కడ కాన్స్టెంట్ ప్రెజర్ అని చెప్పండి, అంతే సరిపోతుంది. ఓకే, మొత్తం మీద ఎంథాల్పీ హెచ్ అంటే ఏంటి? యూ ప్లస్ పీవీ. ఇప్పుడు దీన్ని కనుక మనం డిఫరెన్షియేషన్ కనుక చేస్తే ఇది ఎలా కన్వర్ట్ అవుతుందమ్మా? డిహెచ్ ఈక్వల్ టు డియూ ప్లస్ పీడీవీ ప్లస్ బీడీపీఏ కదా. ఎందుకంటే అక్కడ పీవీ అన్నదానికి నేను అక్కడ యూవీ ఫార్ములాని అప్లై చేశాను. మరి డియూ అంటే కూడా మనం ప్రూవ్ చేసాం, గుర్తుందా మీకు? థెర్మోడైనమిక్స్ ఫస్ట్ లా నుండి డిక్యూ ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ కాబట్టి డిక్యూని టీడీఎస్ అని రాసాం, ఇది ఈక్వల్ టు డియూ ప్లస్ పీడీవీ అని రాసాం కదా. దీని నుండి డియూ ఈక్వల్ టు ఏమొచ్చింది? అక్కడ టీడీఎస్ మైనస్ పీడీవీ అని చెప్పి ప్రూవ్ చేసాం కదా మనం ప్రీవియస్ గా కూడా. కాబట్టి ఈ డియూ వాల్యూ నాకు పుట్ చేయండి, ఏమవుతుందో చెప్పండి. డిహెచ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడీవీ ప్లస్ పీడీవీ ప్లస్ బీడీపీ. పీడీవీ క్యాన్సిల్ అయిపోతే డిహెచ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? టీడీఎస్ ప్లస్ బీడీపీ. మరి మీరు ఈ ఈక్వేషన్ మాత్రం గుర్తుంచుకోవాలి. ఎంథాల్పీ ఈక్వేషన్ నేను ఎలా వచ్చిందన్నా చెప్పాను కదా. ఎంథాల్పీ అంటే హెచ్ అమ్మ, మర్చిపోవద్దు. ఎంథాల్పీని ఎప్పుడు కూడా హెచ్ తో డినోట్ చేస్తారు. అది హీట్ కి సంబంధించినటువంటి ఎనర్జీ టర్మ్ అనమాట, అందువల్ల హెచ్ తో డినోట్ చేశారు. ఓకే, మొత్తం మీద డిహెచ్ ఈక్వల్ టు ఏమొచ్చింది నీకు? టీడీఎస్ ప్లస్ వీడిపి. మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఒకటేమో ఎంట్రోపీ కనిపిస్తుంది, ఒకటేమో ప్రెజర్ కనిపిస్తుంది. అంటే ఈ ఈక్వేషన్ మనం రెండు రకాలుగా ఇప్పుడు డెరైవ్ చేయాలి. ఒకటి ఏంటి? కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర చేయాలి, కాన్స్టెంట్ ఎంట్రోపీ దగ్గర కూడా చేయాలి. ఫస్ట్ నేను కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర కనుక ఈ ఈక్వేషన్ కనుక చేస్తుంటే అప్పుడు ఏమవుతుంది? డిహెచ్ బై డిఎస్ విత్ రెస్పెక్ట్ డో హెచ్ బై డో ఎస్ అని విత్ రెస్పెక్ట్ టు ఎంట్రోపీ నేను డిఫరెన్షియేట్ చేస్తాను అట్ కాన్స్టెంట్ ప్రెజర్. దట్స్ వై ప్రెజర్ కి సంబంధించిన టర్మ్ ఏమైపోతుంది? 0 అయిపోతుంది కదా. అప్పుడు మనకి టీ ఇంటూ డిఎస్ బై డిఎస్ అంటే 1 అయిపోతుంది. అప్పుడు ఇక్కడ మిగిలేదు టీ. సపోజ్ కాన్స్టెంట్ ఎంట్రోపీ దగ్గర కనుక మీ ఈక్వేషన్ కనుక డిఫరెన్షియేట్ చేస్తే అప్పుడు ఏం చెప్తాం? డో హెచ్ బై డో పి ఎట్ కాన్స్టెంట్ ఎంట్రోపీ. అప్పుడు ఈ టర్మ్ 0 అయిపోతుంది, ఇది అవ్వదు కదా. అప్పుడు 0, దీని వాల్యూ ఎంత అవుతుంది? బిఏ కదా.
అంటే ఇక్కడ నీకేమొచ్చింది ∂H by ∂S at కాన్స్టెంట్ ప్రెజర్ P ఈక్వల్ టు నీకేమొచ్చిందమ్మా T వచ్చింది. ∂H by ∂P at కాన్స్టెంట్ ఎంట్రోపీ ఏమొచ్చింది V వచ్చింది. బాగుంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ మధ్య రిలేషన్ కనుక రాబట్టాలంటే ప్రీవియస్ గా మీరు రెండు ఈక్వేషన్స్ చేసి ఉన్నారు ఆల్రెడీ. వాటిలో ఏం చేశారో ప్రాసెస్ అదే ప్రాసెస్ ని ఇక్కడ మనం ఫాలో అవ్వాలి. అదే ప్రాసెస్ ని ఇక్కడ మనం ఫాలో అవ్వాలని అంటే ఈ ఈక్వేషన్ ని ఏం చేయాలి చెప్పండి. అంటే ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి, ఏం కన్ఫ్యూజన్ లేదు. ∂H by ∂S at P తీసుకోండి. ఇక్కడ ఎస్ ఉంటే కనుక మీరు పీతో డిఫరెన్షియేట్ చేయండి సరిపోద్ది. ∂by ∂P. అలాగే ఈ ఈక్వేషన్ తీసుకోండి. ∂H by ∂P ఎట్ ఎస్ ఉంది. ఎస్ ఉంటే కనుక ఎస్ తో డిఫరెన్షియేట్ చేయండి. ఇక్కడ సారీ ఎస్. ఓకే, ఇక్కడ ఈ పార్ట్ వాల్యూ ఆల్రెడీ నువ్వు కట్టావు, ఈ పార్ట్ వాల్యూ కూడా కట్టావు. వాల్యూస్ అందులో పుట్ చేయండి. ∂T by ∂P ఈక్వల్ టు ∂V by ∂P. సారీ ఓకే, ∂T by ∂P ఈక్వల్ టు ఓకే ఇక్కడ ఎస్ కదా. ఓకే, ఏం కన్ఫ్యూజన్ లేదమ్మా. జస్ట్ దీని ప్లేస్ లో ఏం చేశానంటే VS అని అంటే. కానీ ఇక్కడ ప్రెజర్ ఉంటే కనుక చూడండి, ప్రెజర్ ఉంటే ఏది కాన్స్టెంట్? ఎంట్రోపీ కాన్స్టెంట్. ఎంట్రోపీ అంటే ఏం కాన్స్టెంట్? ప్రెజర్ కాన్స్టెంట్. మరి ఇక్కడ ప్రెజర్ ఉంది కాబట్టి ఏం కాన్స్టెంట్? ఎంట్రోపీ కాన్స్టెంట్. మరి ఇక్కడ ఎంట్రోపీ ఉంది కాబట్టి ఇక్కడ ఏం కాన్స్టెంట్? ప్రెజర్ కాన్స్టెంట్. ఈ ఈక్వేషన్ నే మనం ఏమంటాం అంటే థెర్మోడైనమిక్స్ మాక్స్వెల్స్ థర్డ్ ఈక్వేషన్ చెప్తాం. థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ థర్డ్ ఈక్వేషన్, దీన్నే థర్డ్ ఈక్వేషన్ అని చెప్తాం. మాక్స్వెల్ ఈక్వేషన్, ఇది థర్డ్ మాక్స్వెల్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేయాలంటే ఫోర్త్ ఈక్వేషన్ డెరైవ్ చేయాలి. ఒకసారి థర్డ్ ఈక్వేషన్ జాగ్రత్తగా చూడండి. H ఈక్వల్ టు U ప్లస్ PV ఎలా వచ్చిందో మీకు చెప్పాను కదా. నేను అట్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర కనుక నేను తీసుకుంటే దాన్ని H ఈక్వల్ టు U ప్లస్ PV అని ప్రూవ్ చేశాను. నేను దాని నుండి జస్ట్ డిఫరెన్షియేట్ చేశాను. DU వాల్యూస్ పుట్ చేస్తే PdV వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్ గా నాకు ఒక ఈక్వేషన్ వచ్చింది. దాన్ని ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ప్రెజర్ ఒకసారి డిఫరెన్షియేట్, అదే ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ డిఫరెన్షియేట్ చేశాను. అలాగే ఎట్ కాన్స్టెంట్ ఎంట్రోపీ డిఫరెన్షియేట్ చేశాను. మళ్ళీ దాన్ని ఏం చేశాను, ప్రెజర్ సంబంధించిన టర్మ్ తో ఎంట్రోపీకి సంబంధించినటువంటి టర్మ్స్ తో మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేయగా నేను ఫైనల్ ఈక్వేషన్ ని ఈ విధంగా డెరైవ్ చేశాం. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్ డెరైవ్ చేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ ఈక్వేషన్ డెరివేషన్. నేను ఇక్కడ జస్ట్ మీకు ఈక్వేషన్ ఐడెంటిఫికేషన్ కోసం ఫస్ట్, సెకండ్, థర్డ్ మాక్స్వెల్ ఈక్వేషన్స్ రాశాను. అలాగే ప్రీవియస్ గా మనం DH ఈక్వల్ టు TDS ప్లస్ VDP అని ప్రూవ్ చేశాం కదా, ఆ వాల్యూ కూడా ఇందులో యూజ్ చేస్తాను నేను. అందువల్ల దీన్ని కూడా ఇక్కడ పక్కన రాసుకున్నాను. నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్ డెరైవ్ చేయాలి కదా. ఫోర్త్ ఈక్వేషన్ కోసం నేను తీసుకునే ఫంక్షన్ ఏంటి? ఎనర్జీ ఫంక్షన్. మనం 4 ఫంక్షన్ చెప్పుకున్నాం, 3 ఫంక్షన్ కంప్లీట్ అయ్యింది మనకి. ఇప్పుడు 4వ ఫంక్షన్ వచ్చేసి గిబ్స్ ఫంక్షన్. గిబ్స్ ఫంక్షన్. మరి గిబ్స్ ఫంక్షన్ ప్రూవ్ చేయడం కోసం నేను డెరివేషన్ చేయడం, మనకి డెరివేషన్ అవసరం లేదు. ఇందాక మనం థర్డ్ ఈక్వేషన్ లో కూడా మళ్ళీ ప్రూవ్ చేసి ఈక్వేషన్ చేసాం. అంత అవసరం మీరు డైరెక్ట్ గుర్తుంచుకోండి. G ఈక్వల్ టు H మైనస్ TS. G ఈక్వల్ టు ఏంటన్నా గిబ్స్ ఫంక్షన్ ఎప్పుడు కూడా మనం క్యాపిటల్ G తో డినోట్ చేస్తాం. G ఈక్వల్ టు ఫార్మ్ ఏంటంటే H మైనస్ TS. ఓకే, మరి ఈ గిబ్స్ ఫంక్షన్ ని యూజ్ చేసి మనం ఫోర్త్ మాక్స్వెల్ ఈక్వేషన్ ని డెరైవ్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తున్నాను. నేను డిఫరెన్షియేట్ చేస్తే DG ఈక్వల్ టు ఏమవుతుంది? DH మైనస్ TS అని కనుక డిఫరెన్షియేట్ చేస్తే TDS మైనస్ SDT కదా. UV ఫార్ములా అప్లై చేశాను నేను. మరి DH అంటే ప్రీవియస్ గా మనం ఎంథాల్పీ నుండి తీసుకున్నది TDS ప్లస్ VDP కదా, ఆ వాల్యూని ఇక్కడ పుట్ చేయండి. DG ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు? TDS ప్లస్ VDP మైనస్ TDS మైనస్ SDT. మరి ఇందులో TDS వాల్యూ క్యాన్సిల్ చేయబడితే మిగిలిన ఏంటి? DG ఈక్వల్ టు VDP మైనస్ SDT. మళ్ళీ సేమ్ ప్రాసెస్. దీన్ని యూజ్ చేసి మళ్ళీ ఒకసారి టెంపరేచర్ కాన్స్టెంట్ గా తీసుకుంటారు, తీసుకుని ప్రెజర్ ని డిఫరెన్షియేట్ చేస్తారు. అలాగే ఒక్కొక్కసారి ఏం చేస్తాం, ప్రెజర్ ని కాన్స్టెంట్ గా తీసుకుని విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ డిఫరెన్షియేట్ చేస్తాం. చేస్తే ఏమవుతుందమ్మా, దీన్ని ఫస్ట్ నేను ఏం చేస్తానంటే విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ డిఫరెన్షియేట్ చేస్తున్నాను నేను. విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ చేద్దాం, ప్రెజర్ చేద్దాం. ఫస్ట్ ప్రెజర్ తో డిఫరెన్షియేట్ చేద్దాం, టెంపరేచర్ కాన్స్టెంట్ గా తీసుకుందాం. ఎలా చేసినా పర్వాలేదు. DG by DP at constant temperature equal to, అప్పుడు ఇది కాన్స్టెంట్ తీసుకున్నాం కాబట్టి T కాన్స్టెంట్ తీసుకున్నాం కాబట్టి ఈ టర్మ్ అలాగే 0 అయిపోతే అప్పుడు ఇక్కడ మిగిలింది ఏంటి? V. అలాగే విత్ రెస్పెక్ట్ టు డో తీసుకోండి, అన్ని పార్షియల్ తీసుకుంటాం కదా. డో G బై విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ చేయండి. ఇప్పుడు ప్రెజర్ కాన్స్టెంట్ తీసుకోండి, తీసుకుంటే ప్రెజర్ కాన్స్టెంట్ తీసుకుంటే ఈ టర్మ్ 0 అయిపోద్ది. అప్పుడు ఈ టర్మ్ నుండి ఏమొస్తుంది మనకి? మైనస్ ఎస్ఏ కదా.
మరి రెండింటికి మధ్య రిలేషన్ కనుక నువ్వు చెప్పాలంటే ఖచ్చితంగా ఇక్కడేమో డోజీ బై డోపీ ఉంది, డోజీ బై డోటీ ఉంది. మరి అలా డైరెక్ట్ రిలేటివ్ చేయలేవు కాబట్టి ఓకే, అప్పుడు దాన్ని ఎలా రాయొచ్చు, డో బై డోటీ ఎక్కడ ఏముంటే దాంతో డిఫరెన్షియేట్ చేసిందంటే ఇందులో పెద్ద ఇబ్బంది ఏమి లేదు. డోజీ బై డోపీ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈక్వల్ టు, అలాగే ఇప్పుడు ఈ టర్మ్ చేయండి, ఈ టర్మ్ డో బై ఇక్కడ ప్రెజర్ ఉంది కాబట్టి ప్రెజర్ తో మల్టిప్లై చేసుకుంటాం మనం, డోజీ బై డోటీ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్. ఈ రెండు కూడా ఈక్వల్ చేశాను. మరి ఈ టర్మ్ వాల్యూ ఎంత వి, ఈ టర్మ్ వాల్యూ ఎంత మైనస్ ఎస్. ఆ వాల్యూస్ పుట్ చేస్తే డో బి బై డోటీ, ఈ వాల్యూ జస్ట్ దీని ప్లేస్ లో వీని పుట్ చేశాను ఓకే, ఈక్వల్ టు ఇప్పుడు దీని ప్లేస్ లో కూడా ఈ మైనస్ ఎస్ కనుక పుట్ చేస్తే మైనస్ డో ఎస్ బై డోటీ. ఓకే, డోటీ కాదు ఇక్కడ పి ఉంది కాబట్టి పి. ఓకే, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ టెంపరేచర్ వచ్చిందంటే విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ చేస్తుంటే ఏం కాన్స్టెంట్, ప్రెజర్ కాన్స్టెంట్. విత్ రెస్పెక్ట్ టు ప్రెజర్ చేస్తుంటే ఏం కాన్స్టెంట్, టెంపరేచర్ కాన్స్టెంట్. జస్ట్ ఇంటర్చేంజ్ అవుతాయి అంతే. ఈ ఈక్వేషన్ మనం ఏమంటాం అంటే మాక్స్వెల్స్ ఫోర్త్ ఈక్వేషన్ అని చెప్తాం. దీన్ని ఏం చెప్తాం మనం, ఫోర్త్ ఈక్వేషన్ అంటాం. ఫోర్త్ మాక్స్వెల్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు ఇలా 4 ఈక్వేషన్ డెరైవ్ చేసాం కదా, మనం ఇక్కడ వరకు మనకి ఎస్ఏ క్వశ్చన్ అడుగుతున్నారమ్మా. ఎస్ఏ క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఇక్కడ వరకు ప్రూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ 4 ఈక్వేషన్ ఒక చోట రాద్దాం. కొన్ని సందర్భాల్లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద కొన్ని సందర్భాల్లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద వాటర్ మాక్స్వెల్ ఈక్వేషన్స్ అని చెప్పేసి అడుగుతున్నాడు. వాటర్ మాక్స్వెల్ ఈక్వేషన్స్ అంటే మనం 4 ఈక్వేషన్స్ ని రాస్తే సరిపోతుంది. మరి ఈ 4 ఈక్వేషన్ మనం ఎలా డైరెక్ట్ గుర్తించేసుకోగలం అంటే గుర్తించుకోలేం. కాబట్టి దానికి ఒక చిన్న టెక్నిక్ ని చెప్తాను నేను. ఆ టెక్నిక్ ని యూజ్ చేసి మనం ఈ 4 ఈక్వేషన్లను కూడా ఈజీగా గుర్తించుకోవచ్చు. ఆ 4 ఈక్వేషన్ ఏ విధంగా గుర్తించుకోవచ్చో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈ 4 ఈక్వేషన్ రాస్తున్నాను నేను, చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, డోటీ బై డోబి ఎట్ ఎస్ ఈక్వల్ టు డోపీ బై డోఎస్ ఎట్ బి. అలాగే డోపీ బై డోటీ ఎట్ బి ఈక్వల్ టు డోఎస్ బై డోబి ఎట్ టి. నెక్స్ట్ డోటీ బై డోపీ ఎట్ బి equal to dou b by dou s at p. Next this one, dou b by dou t at p equal to minus of dou s by dou p at t. ఇది మనకు 4 ఈక్వేషన్ లో కూడా మాక్స్వెల్స్ 4 ఈక్వేషన్స్ ఇది. ఓకే, చూడండి మనకి దీన్ని షార్ట్ కట్ లో ఈ 4 ఈక్వేషన్లు గుర్తించుకునే విధానం, అందులో నేను 3 ఈక్వేషన్లు ఎలా గుర్తించుకోవాలో చెప్తాను. రిమైనింగ్ ఈక్వేషన్ మీరు ఈజీగా గుర్తించుకోవచ్చు. అప్పుడు ఎస్వి పేట, ఎస్పి వేట, పాకిస్తాన్ టీవీ. ఏంటి, ఎస్వి పేట, ఎస్పి వేట, పాకిస్తాన్ టీవీ. ఈ 3 ఈక్వేషన్ గుర్తించుకుంటే, ఈ 3 టర్మ్స్ ని గుర్తించుకుంటే మనకి ఇక్కడ ఈ 3 ఈక్వేషన్లు వచ్చేస్తాయి. ఏంటి చెప్పండి, ఎస్వి పేట, ఎస్పి వేట, పాకిస్తాన్ టీవీ. ఓకే, మరి దీన్ని షార్ట్ కట్ లో ఎలా గుర్తించుకోవాలో చూద్దాం. చూడండి, ఎస్వి పేట, చూడండి ఇందులో ఒక ఈక్వేషన్ ఉంటుంది అక్కడ, ఎస్విపిటి వచ్చేసింది ఈక్వేషన్. ఎలాగ డో ఎస్ బై డోబి రాయాలంటే ఇక్కడ వచ్చింది టీఏ కదా, డోపి బై డోటీ రాస్తే ఇక్కడ వచ్చేది విఏ. ఇంకా ఈక్వేషన్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఎస్వి వేట అయిపోయింది. ఎస్పి వేట ఎక్కడ ఉంటుంది చూడండి, ఎస్పి వేట. ఓకే, ఈ ఈక్వేషన్ కూడా వచ్చేసింది, బట్ ఇది మైనస్ వేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ పాకిస్తాన్ టీవీ ఎక్కడ ఉంది చూడండి, పాకిస్తాన్ టీవీ, పిఎస్టివి. ఓకే, ఆ విధంగా మనం 3 ఈక్వేషన్స్ ని కూడా మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, ఈ 4th ఈక్వేషన్ గుర్తుంచుకోండి, టిపివిఎస్ అని గుర్తుంచేసుకోండి. దీనికి సరిపోతుంది టిపివిఎస్ఎల్. ఓకే, ఈ విధంగా మనం 4 ఈక్వేషన్స్ ని కూడా ఈజీగా రాయొచ్చు. ఏంటి, ఎస్వి పేట, ఎస్పి వేట, పాకిస్తాన్ టీవీ. ఎస్పీకి మాత్రం మైనస్ వస్తుంది, గుర్తుంచుకోండి. ఈ విధంగా మనం మ్యాక్స్వెల్ 4 ఈక్వేషన్స్ ని కూడా రాయించామా. ఇది మనకి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ఎస్ఐ క్వశ్చన్ కి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ మనందరికీ కూడా వచ్చి ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.